స్టఫింగ్‌తో పని లేకుండా ఆలు పరోటా అయితే చూపించబోతున్నానండి. ముందుగా దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలా. ముందుగా ఉడికించి పెట్టుకొని ఒక బంగాళదుంపని ఇలా గ్రేట్ చేసుకోవాలా. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కొంచెము కారము, కొంచెము ధనియా పౌడరు, కొంచెము గరం మసాలా, కొంచెము పచ్చిమిర్చి, అల్లము దంచిన పేస్టు, కొంచెం వచ్చి చాట్ మసాలా వేసుకోవాలా. ఒక స్పూన్ వచ్చి పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ లెమన్ జ్యూసు, ఫైనల్‌గా కొంచెము కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. పట్టద్దో లేదో మొత్తం అంటే ఆల్రెడీ మనం ఆలు, పెరుగు మొత్తం వేస్తున్నాం కాబట్టి మొత్తం బాగా కలుపుకుతారు. ఫైనల్ కొంచెము ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసి ఒక 20 మినిట్స్ అయినా రెస్ట్ ఇచ్చేయాల. ఇప్పుడు చిన్న చిన్నగా బాల్స్ చేసేసుకొని చపాతీ కర్రీ మీద కొంచెము పొడిపిండి చల్లేసుకొని స్లోగా మొత్తం అయితే చపాతీలాగా ఒత్తేసుకోవాల. మరీ పల్చగా లేకుండా, మరీ లావుగా లేకుండా మీడియంగా చేసుకోవాల. ఇప్పుడు పెనం మీద చపాతీ వేసేసి 2 సైడ్స్ ముందుగా కాల్చుకొని ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.